ఆమె జీవితంలో ఒక్కరోజు మాత్రమే మిగిలింది అని డాక్టర్లు చెప్పినప్పుడు, మీకు ఈరోజు సాయంత్రం వరకు మాత్రమే బ్రతకడానికి సమయం ఉందని డాక్టర్ చెబితే మీరు మొదట ఏం చేస్తారు? ఏడుస్తారా? లేక మీరు ప్రేమించే వారిని చివరిసారిగా కౌగిలించుకుంటారా? కామెంట్లో చెప్పేయండి. సాయంత్రం 5:40 ఆస్పత్రి దారిలో నిశ్శబ్దం పరుచుకుంది. డాక్టర్ గది ముందు కూర్చుంది సమీర. ఆమె చేతులు వణకడం లేదు, కానీ గుండె లోపల ఒక భారమైన ప్రశ్న తిరుగుతోంది. కొద్దిసేపటికి డాక్టర్ బయటికొచ్చాడు. ఆయన కళ్ళల్లో కరుణ ఉంది. సమీర గారు, మీ మెదడులో రక్తస్రావం చాలా తీవ్రమైంది. మేము ఎంత ప్రయత్నించినా పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. గరిష్టంగా 24 గంటలు మాత్రమే సమయం మిగిలి ఉంది అని చెప్పాడు. ఆ మాట విన్నప్పుడు సమీర కళ్ళను మూసుకుంది. ఆమె ఊపిరి కాసేపు ఆగినట్టయింది, కానీ ఆమె ఏడవలేదు. 24 గంటలా అని మెల్లగా అడిగింది. అవును, మీరు మీ కుటుంబంతో ఉండటం మంచిది అంటూ డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మీరైతే ఆ క్షణంలో నేలకూలి ఏడుస్తారా? లేక మిగిలిన సమయాన్ని ఎలా గడపాలో ఆలోచిస్తారా? కామెంట్లో చెప్పేయండి. సమీర మెల్లగా లేచి బయటకొచ్చింది. ఆమె ఫోన్ తీసుకొని ఒక జాబితా రాయడం మొదలుపెట్టింది. చివరి 24 గంటలు. మొదటిగా అమ్మను చూడాలి. రెండవది భర్త ఆదితో నిజంగా మాట్లాడాలి. మూడవది ఒక రహస్యాన్ని చెప్పాలి. నాలుగవది ఒక లేఖ రాయాలి. చివరిగా ఎవరిపైన కోపం లేకుండా ఈ ప్రపంచాన్ని వదలాలి. మొదటి 6 గంటలు అమ్మతో ఉండడానికి వెళ్తుంది. సమీర తన అమ్మ ఇంటి తలుపు తట్టింది. అమ్మ తలుపు తీసి ఆశ్చర్యపడింది. ఇంత అకస్మాత్తుగా ఎందుకొచ్చావమ్మా అని అడిగింది. సమీర నవ్వింది. ఆ నవ్వులో దాచిన కన్నీరు అమ్మకు కనిపించలేదు. ఏమీ లేదమ్మా, నిన్ను చూడాలని అనిపించింది అంది. ఆమె అమ్మ ఒడిలో తల పెట్టుకుంది. కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు. అమ్మా, నేను లేకపోతే నువ్వు బలంగా ఉండగలవా అని ఒక్కసారిగా అడిగింది. అమ్మ నవ్వుతూ, నువ్వు లేకపోతే నేనెందుకు బ్రతకాలమ్మా అంది. నాకంటూ ఉంది నువ్వే తల్లి, మాట వరుసకైనా అలా అనకు అంటూ అమ్మ అరుస్తుంది. ఆ మాట సమీర గుండెల్లో కత్తిలా దిగింది. కానీ ఆమె కన్నీరు చూపలేదు. కొన్నిసార్లు మనం చివరి రోజు మాత్రమే నిజమైన ప్రశ్నలు అడగగలం. 12 గంటలు భర్తతో ఉండడం. రాత్రి అయింది. ఇంట్లో ఆది కూర్చొని ఉన్నాడు. ఇటీవల వాళ్ళ మధ్య మాటలు తగ్గిపోయాయి. చిన్న చిన్న గొడవలు, అహంకారం, మౌనం ఇవన్నీ చోటు చేసుకున్నాయి. సమీర అతని ఎదురుగా కూర్చుంది. ఆది, నువ్వు నిజంగా సంతోషంగా ఉన్నావా అని అడిగింది. ఆది ఆశ్చర్యంగా చూశాడు. ఈ ప్రశ్న ఇప్పుడెందుకు అని అడిగాడు. జస్ట్ తెలుసుకోవాలని అనిపించింది అన్నది. ఆది కొద్దిసేపు మౌనం వహించాడు. మనిద్దరం దూరం అవుతున్నాము అని అనిపిస్తోంది, కానీ నేను నిన్ను ప్రేమించడం ఆపలేదు సమీర అన్నాడు. ఆ మాట విన్నప్పుడు సమీర గుండె నొప్పితో నిండిపోయింది. ఆమె మెల్లగా అతని చేతిని పట్టుకుంది. ఈరోజు మనం గొడవ పడకూడదు. మనం ఒకప్పుడు ఎలా నవ్వుకున్నామో అలా ఉండాలి అంది. ఆది కళ్ళల్లో ఏదో విచిత్రం గమనించాడు, కానీ అతనికి అర్థం కాలేదు. ఆ రోజు సమీర ఆదితో పెళ్ళైన కొత్తలో ఎలా ఉండేవాళ్ళో అలా సంతోషంగా గడిపింది. ఈ జ్ఞాపకాలను తాను పదిలంగా తనతో తీసుకువెళ్ళాలి అని అనుకుంది. 16 గంటలు. లేఖ రాయడం మొదలుపెట్టింది. అర్ధరాత్రి సమీర టేబుల్ దగ్గర కూర్చుంది. ఒక తెల్ల కాగితం తీసుకుంది. ఆది,
మన మధ్య దూరం వచ్చినా నా ప్రేమ ఎప్పటికీ తగ్గలేదు. నువ్వు ఎప్పుడైనా ఒంటరిగా అనిపిస్తే నా నవ్వును గుర్తు చేసుకో. నిన్ను బాధ పెట్టిన ప్రతి మాటకు నన్ను క్షమించు. నేను లేకపోయినా నువ్వు జీవితం ఆపకూడదు. నువ్వు నా ప్రాణంరా. నిన్ను వదిలి వెళ్ళాలంటే మనసు రావడం లేదురా. వచ్చే జన్మంటూ ఉంటే సంపూర్ణంగా నీతో ఉండే అవకాశం ఇవ్వమని ఆ దేవుణ్ణి వేడుకుంటాను అంటూ ఆమె కలం ఆపేసింది. కన్నీటి చుక్క కాగితంపై పడింది. మీరైతే చివరి లేఖలో ఏం రాస్తారు? కామెంట్ చేసేయండి. 23 గంటలు రహస్యం. ఉదయం సమీర ఆది ముందు నిలబడి మెల్లగా అంది, ఆది, నీకు చెప్పాల్సిన విషయం ఒకటుంది. నాకొక ప్రమాదకరమైన అనారోగ్యం వచ్చింది. నాకు 24 గంటలు మాత్రమే మిగిలున్నాయి అని డాక్టర్ చెప్పాడు. ఆది ఒక్కసారిగా స్తబ్దుడయ్యాడు. ఇది నిజమా? నువ్వెందుకు దాచావు అని అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సమీర మెల్లగా అంది, నీ కళ్ళల్లో భయం చూడాలని ఆ కన్నీళ్ళు నాకు ఇష్టం లేదు. నా చివరి రోజు నీతో ప్రేమగా ఉండాలి. నా జీవితంలో ఈ మధుర క్షణాలు ప్రేమతో నిండాలి అని అనిపించింది. ఆది ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఇప్పటి వరకు చెప్పని మాటలు ఒక్కసారిగా బయటపడ్డాయి. నువ్వు లేక నేను బ్రతకలేను సమీర అన్నాడు. ఆ క్షణంలో సమీర గుండె బాధతో నిండిపోయింది. మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళారు. డాక్టర్ మరోసారి పరీక్షించాడు. కొద్దిసేపు నిశ్శబ్దం. ఆది బయట ఆందోళనగా తిరుగుతున్నాడు. సాయంత్రం 5 గంటలు. ఆసుపత్రి గది తలుపు నెమ్మదిగా మూసుకుంది. డాక్టర్ నిశ్శబ్దంగా అన్నాడు, ఇంకా ఎక్కువ సమయం లేదు, కుటుంబాన్ని పిలవండి అన్నాడు. చివరి చూపైన వాళ్ళకి ఉంటుంది అని వెళ్ళిపోయాడు. ఆ మాట విన్నప్పుడు సమీర గుండె లోపల ఒక శబ్దం వినిపించింది. అది భయం కాదు, అది విడిపోవాల్సిన బాధ. ఆమె తన భర్త ఆదిని పక్కన కూర్చోబెట్టింది. నన్ను చూసి ఏడవకు అంది. ఆమె స్వరం బలహీనంగా ఉంది, కానీ ఆమె మాటల్లో ఓదార్పు ఉంది. ఆమె చేతులు వణుకుతున్నాయి. నువ్వు బాగుపడతావు అని అబద్ధం చెప్తాడు ఆది. అతనికి కూడా అది అబద్ధమే అని తెలుసు. అందుకే సమీర మెల్లగా నవ్వింది. మనిద్దరం కలిసిన మొదటి రోజు గుర్తుందా అంది. ఆది తల ఊపాడు. కన్నీళ్ళు ఆగడం లేదు. నాకు అప్పుడే నువ్వే నా ప్రపంచం అనిపించింది అంది. ఆమె ఊపిరి భారంగా మారుతుంది. మాట్లాడడం కష్టంగా ఉంది. అమ్మ ఎక్కడా అని అడిగింది. కొద్దిసేపటికి ఆమె తల్లి లోపలికి వచ్చింది. కూతురిని ఆ స్థితిలో చూసి కాళ్ళు బలహీనమయ్యాయి. అమ్మా అని సమీర చేతిని చాపింది. తల్లి ఆమె చేతిని పట్టుకుంది. ఆ చెయ్యి చల్లబడుతుంది. నువ్వు చిన్నప్పుడు పడిపోతే నేనే నిన్ను లేపేదాన్ని గుర్తుందా అంటూ ఆ తల్లి ఏడుస్తూ అంది. ఇప్పుడు లేచి నిలబడమ్మా, ఒక్కసారి కళ్ళెత్తి చూడు అంటూ ఏడుస్తోంది. సమీర కళ్ళల్లో కన్నీటి బొట్టు మెరిసింది. అమ్మా, నేను అలసిపోయాను అని అన్నది. ఆమె చూపు ఆదిపై పడింది. నన్ను మర్చిపోకు, కానీ నా జ్ఞాపకంతో నిన్ను నువ్వు శిక్షించుకోకు. నువ్వు మళ్ళీ నవ్వు, మళ్ళీ ప్రేమించు, నా కోసం బ్రతుకు అని చెప్తుంది. ఆ మాటలకు ఆది గుండెల్లో నొప్పి ఉరకలు వేసింది. నువ్వు లేని జీవితం నాకు అవసరం లేదు అన్నాడు. సమీర బలహీనంగా తల ఊపింది. నువ్వు బలంగా ఉంటేనే నా ప్రేమకు అర్థం ఉంటుంది అని అన్నాడు. గడియారం మెల్లగా 8 కొట్టింది. ఆమె ఊపిరి నెమ్మదిగా తగ్గుతుంది. ప్రతి శ్వాస ఒక పోరాటంగా మారిపోతుంది. తల్లి ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకుంది. నన్ను ఒంటరిగా వదిలిపెట్టకమ్మా అని విలపిస్తోంది. సమీర చివరిసారి కళ్ళెత్తి చూసింది. ఆ చూపులో భయం లేదు, కేవలం ప్రేమ మాత్రమే ఉంది. అమ్మా, ఆది. ఆమె పెదవులు కదిలాయి. శబ్దం రాలేదు.
ఒక దీర్ఘ శ్వాస మాత్రమే. అంతే. గది ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. యంత్రం సూటిగా ఒక గీత చూపించింది. సమీర ఇక లేరు. కొన్ని గంటల తర్వాత ఇంట్లో ఆమె మృతదేహం మధ్యలో ఉంది. తెల్ల చీరలో ప్రశాంతంగా పడుకుంది. చూసేవారికి ఆమె నిద్రపోతున్నట్టే అనిపిస్తుంది. తల్లి ఆమె తల దగ్గర కూర్చుంది. జుట్టు సవరించింది. నిన్ను 9 నెలలు మోసాను. ఒక జీవితం అంతా ప్రేమించాను. కానీ ఇలా నా కళ్ళ ముందే నిన్ను కోల్పోతానని అనుకోలేదు. అమ్మ, ఒక్కసారి కళ్ళెత్తి నన్ను అమ్మ అని పిలు అంటూ ఏడుస్తుంది. ఆమె అరుపు ఇంటి గోడల్ని కంపించింది. ఆది సమీర పాదాల దగ్గర కూర్చున్నాడు. ఆమె చల్లని పాదాలను చేతుల్లోకి పట్టుకున్నాడు. నువ్వు నన్ను బలంగా ఉండమన్నావు కదా, కానీ నువ్వు లేని బలం నాకు అవసరం లేదు సమీర. నిన్ను బ్రతికుండగా ఎంత ప్రేమించానో చెప్పలేదు. ఇప్పుడు చెప్పినా నువ్వు వినవు. అతని కన్నీళ్లు ఆమె పాదాలపై జారాయి. నువ్వు దూరం కాలేదు సమీర. నేను బ్రతికి ఉండాలన్న కారణమే నన్ను దూరమైంది. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక ఖాళీ ఏర్పడింది. ఆ ఖాళీ ఎప్పటికీ నిండదు. చివరి మాట ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను. మనకు సమయం ఉందని అనుకున్న ప్రతి క్షణం ఒకరోజు జ్ఞాపకంగా మాత్రమే మిగులుతుంది. ప్రేమించాల్సిన వారిని ఈరోజే ప్రేమించండి. చెప్పాల్సిన మాట ఈరోజే చెప్పండి. ఎందుకంటే రేపు మన చేతుల్లో ఉండకపోవచ్చు. మనిషి ఉన్నప్పుడే విలువ తెలిసి ఉండాలి. లేని తర్వాత కన్నీళ్లు ప్రయోజనం ఇవ్వవు. ఈ కథ మీ మనసును కదిలించి ఉంటే ఒక్క లైక్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. మరిన్ని హృదయాన్ని తాకే కథల కోసం మా ప్రయాణంలో భాగమవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.